Dear students, Sridhar CCE, SSC, CGL and CHSL ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఆన్లైన్ బ్యాచ్ 2 స్టార్ట్ చేస్తుంది. 18th January నుండి ఆన్లైన్ బ్యాచ్ 2 ఫర్ SSC, CGL ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ CHSL ఎగ్జామ్కి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ బ్యాచ్ కంప్లీట్గా బైలింగ్వల్లో ఉంటుంది, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వెల్లో బ్యాచ్ ఉంటుంది. ఈ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే కనుక ఆన్లైన్ బ్యాచ్ 2లో మేము కవర్ చేయబోయే సబ్జెక్ట్స్ అనేవి CGL ఎగ్జామ్ రాసుకోవటానికి, CHSL ఎగ్జామ్లో ఉండేటటువంటి టైర్ 1 మరియు టైర్ 2కి సంబంధించి కంప్లీట్గా ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్గా మేము డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్తో పాటు జిఎస్కి సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో మీ అందరికీ తెలుసు, టైర్ 1 ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి వస్తాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ మొత్తం కలిపి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇది టైర్ 1లో. టైర్ 1 క్లియర్ చేసినటువంటి స్టూడెంట్స్కి టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్లో అందరూ కామన్గా రాయాల్సినటువంటి పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో టైర్ 1 అండ్ టైర్ 2 రెండింటినీ దృష్టిలో పెట్టుకొని పూర్తి SSC ఎగ్జామ్కి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మేము ఈ ఆన్లైన్ బ్యాచ్ 2లో కంప్లీట్ చేయబోతున్నాం. స్పెషల్ ఫోకస్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. వై? ఎందుకు కావాలి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ రెండు సబ్జెక్టుల మీద మనకి 250 మార్క్స్ వస్తాయి. టైర్ 1లో 50 మార్క్స్, టైర్ 2లో 200 మార్క్స్, అంటే 250 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ టైర్ 1లో 50 మార్క్స్ ఉంటుంది, టైర్ 2లో 200 మార్క్స్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మీద కూడా 250 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడున్నటువంటి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వీటి మీద 500 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 600, అంటే 85% ఆఫ్ ది టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 3 సబ్జెక్టుల నుంచి వస్తున్నాయి. జిఎస్ కరెంట్ అఫైర్స్లో మనకి చాలా టాపిక్స్ ఉన్నా కానీ అడిగే క్వశ్చన్లు 25 క్వశ్చన్స్, వచ్చే మార్క్స్ 50 మార్క్స్. సో మీరు ఎంత చదివినా సరే, ఎన్ని గంటలు కష్టపడినా సరే, ఎంటైర్ SSC ఎగ్జామ్లో జిఎస్ నుండి మీకు వచ్చే మార్క్స్ 50 మార్క్స్, అది కూడా 25 క్వశ్చన్స్. డైలీ న్యూస్ పేపర్ చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ టచ్లో ఉంటే అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఎనీబడి కెన్ ఆన్సర్ 18 క్వశ్చన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. జనరల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 25 క్వశ్చన్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్కి 25 క్వశ్చన్స్కి 25 ఆన్సర్ చేసేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఓన్లీ సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది టైర్ 1లో మాత్రమే ఉంటుంది. టైర్ 2లో కూడా ఉండే సబ్జెక్ట్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కాబట్టి వెయిటేజ్ కూడా ఉన్నటువంటి 600 మార్క్స్లో 85% ఈ 3 సబ్జెక్టుల నుంచి వస్తుంది కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మొత్తం టీచింగ్ అవర్స్ 600+ అవర్స్ టీచింగ్ ఉంటుంది. ఈ 600+ అవర్స్లో SSC, CGL టైర్ 1 ఎగ్జామ్ అట్ ద సేమ్ టైం టైర్ 2 ఎగ్జామ్ రెండూ క్లియర్ చేసుకునేటటువంటి విధంగా, రెండు ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి అని అంటే కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా మేము ఈ 600 అవర్స్లో క్లాస్ రూమ్ టీచింగ్లో మేము కవర్ చేయబోతున్నాం. దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ క్లాసెస్, ఫ్రెష్ రికార్డెడ్ క్లాసెస్ ఫర్ స్పెషల్లీ SSC, CGL అండ్ CHSL ఎగ్జామ్. రికార్డెడ్ క్లాస్ అంటే ఎప్పటివో వీడియోస్ రికార్డ్ చేయటం కాదు, కేవలం SSC, CGL ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని CHSL ఎగ్జామ్కి కూడా ఉపయోగపడేలాగా తక్కువ స్టాండర్డ్ నుంచి తీసుకొని CGL టైర్ 2 స్టాండర్డ్ వరకు ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మొత్తం కూడా ఈ 600 అవర్స్లో
ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే మేము కండక్ట్ చేసేటటువంటి ప్రతి చాప్టర్ ఏదైతే ఉందో, మేము చెప్పేటటువంటి ప్రతి చాప్టర్కి టెస్ట్ పెడతాము. సో దట్ స్టూడెంట్స్ వారు నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దానికోసం టెస్ట్ పెడతాము. టెస్ట్తో పాటు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. సో చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. మాక్ టెస్ట్ మేము మీకు ఎంటీఎస్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తాం, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తాం, అదేవిధంగా సిజిఎల్ ఎగ్జామ్కి కూడా మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టెస్ట్ కండక్ట్ చేయడంతో పాటు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఈ ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత క్లాసెస్ ఇవి కేవలం బైలింగ్వెల్లో మాత్రమే ఉంటాయి. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం టుగెదర్ బైలింగ్వెల్లో ఉంటాయి. మెటీరియల్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సిజిఎల్ ఎగ్జామ్ ఏదర్ హిందీ మీడియంలో కానీ లేదా ఇంగ్లీష్ మీడియంలో కానీ మాత్రమే రాయాలి. రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసేటటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి మేము ప్రొవైడ్ చేసే మెటీరియల్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మేము ఇచ్చేటటువంటి మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది కావచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, లేదా ఇంగ్లీష్ కావచ్చు, మేము ప్రొవైడ్ చేసేటటువంటి ప్రతి మెటీరియల్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రతి చాప్టర్లోని ప్రతి క్వశ్చన్ని ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కేవలం బైలింగ్వెల్లో మాత్రమే ఉంటుంది. సో టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పాము. సో ఏ సబ్జెక్ట్స్లో మనం టాపిక్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం, మేము మీకు చెప్పేటటువంటి ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి చాప్టర్ మీద చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అయితే మంత్లీ టెస్ట్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే స్టాక్ జీకే అండ్ జిఎస్ మొత్తం కలిపి చాప్టర్ బేస్డ్ టెస్టులు పెడతాం. ఈ చాప్టర్ బేస్డ్ టెస్ట్లకు కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అవర్స్ 150 అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆల్ టుగెదర్ క్లాసెస్ 600 ఉంటున్నాయి, ఎక్స్ప్లెనేషన్ చాప్టర్ బేస్డ్ టెస్ట్లు 150 అవర్స్ ఉన్నాయి. ఇక్కడికి 750 అవర్స్ టీచింగ్ అవుతుంది. సో ఇక ప్యాకేజెస్కి వచ్చినట్లయితే ఆన్లైన్ బ్యాచ్లో 2 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 6 months ప్యాకేజ్. దీనిలో 600 అవర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ వస్తుంది. బోత్ ఇంక్లూడ్స్ టైర్ 1 అండ్ టైర్ 2 లెవెల్, సిజిఎల్ లెవెల్లో. పీడిఎఫ్ కాపీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాటికి 150 అవర్స్. అలాగే మంత్లీ మోడల్ టెస్ట్, మంత్లీ మేము మీకు ప్రామిస్ చేస్తున్నటువంటిది. సిజిఎల్ 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, సిహెచ్ఎస్ఎల్ 15 ఎగ్జామ్స్, ఎంటీఎస్ 15 ఎగ్జామ్స్. అయితే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అన్నిటికంటే ముందు రాబోతుంది కాబట్టి మార్చ్ మంత్లో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సిజిఎల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ మంత్లోను, ఎంటీఎస్ ఎగ్జామ్ జూన్లోను. సో 6 months ప్యాకేజ్లో 15 ఎగ్జామ్స్ అంటే 45 ఎగ్జామ్స్ మేము మీకు ప్రామిస్ చేస్తుంది. కానీ ఆన్లైన్ బ్యాచ్ 1 స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని మేము ప్రామిస్ చేసినటువంటివి కాకుండా, అంటే మార్చ్ ఏప్రిల్ జూన్ మంత్లో జరగాల్సిన టెస్ట్ల కంటే ముందుగానే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ మాక్ టెస్ట్. ఆన్లైన్ బ్యాచ్ 1 సిజిఎల్ బ్యాచ్ 1 తీసుకున్నటువంటి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద వీటికి కాకుండా, మేము ప్రామిస్ చేసినటువంటి టెస్ట్లు కాకుండా బోనస్ టెస్ట్లుగా ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మాక్ టెస్ట్ అండ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్సో. 6 months ప్యాకేజ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి 6 months కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ ఫామ్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేము చెప్పేటటువంటి ప్రతి టాపిక్కి సంబంధించింది, ప్రతి టాపిక్ మీద ఉండేటటువంటి చాప్టర్ బేస్డ్ టెస్ట్ కానివ్వండి లేదా మాక్ టెస్ట్ కానివ్వండి, అన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ సెక్షన్లో పీడిఎఫ్ కాపీస్ ఉంటాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మేము ఇచ్చేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, శ్రీధర్ సిసి యొక్క సర్వీసెస్ మీ ప్యాకేజ్ 6 months కాబట్టి ఈ 6 months డ్యూరేషన్లో మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఒక పర్టికులర్ చాప్టర్ మీద మీకు డౌట్ ఉంది అని అనుకుంటే, దానిలో స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే, ఆ పర్టికులర్ చాప్టర్ని 4 times or 5 times or 10 number of times మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేంత వరకు కూడా మీరు ఎన్నిసార్లైనా ప్రతి వీడియోని చూడొచ్చు. కానీ ఆ 6 months టైం లోపల మాత్రమే. సేమ్ 12 months ప్యాకేజీలో కూడా మీ వ్యాలిడిటీ అనేది 12 months ఉంది కాబట్టి
మీకు ఎక్కువ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి వీడియోని మీరు ఎక్కువ సార్లు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ లోపు మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుంది, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది, సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి 1 ఇయర్ పాటు మీరు వీడియోస్ని చూసుకొని మీ వీక్ ఏరియాలో మీరు ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఆ వీడియోని నంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయటం ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి ఇక్కడ 30 ఎగ్జామ్స్ మేము ప్రామిస్ చేస్తున్నాం. ప్రామిస్ చేసినటువంటివి కాకుండా 12 మంత్స్ అంటే 1 ఇయర్ పీరియడ్లో మీకు 52 వీక్స్ వస్తాయి. ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ ఫ్రైడే మేము 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే 52 into 2 104 ఎక్స్ట్రా టెస్ట్లు మేము బోనస్గా ఇవ్వబోతున్నాం. ఇక్కడ ప్రామిస్ చేసినటువంటి 90 ఎగ్జామ్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 102 ఎగ్జామ్స్ మీకు 104 ఎగ్జామ్స్ మీకు బోనస్గా వస్తాయి. సో 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు పీడిఎఫ్ ఫామ్స్ ఇస్తాము. 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాం. శ్రీధర్ సిసిఈ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫ్యాకల్టీ చెప్పేటటువంటి డిస్కస్ చేసేటటువంటి ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. సో ప్యాకేజ్ ప్రైసెస్ 6 months ప్యాకేజ్ 6,999, 12 months ప్యాకేజ్ 8,999. సో శ్రీధర్ సిసి యొక్క ఫ్యాకల్టీ టీమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ టుగెదర్ శ్రీధర్ గారు, సీతారామరెడ్డి గారు, రమేష్ గారు, గఫూర్ సార్, శ్రీవాణి మేడం, కృష్ణారెడ్డి సార్, రాజేంద్ర గారు అండ్ మైసెల్ఫ్ సుధీర్ చక్రవర్తి. ఇక్కడ నేను చూపించినటువంటి డేటా కేవలం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో రామకృష్ణ సార్, శశి సార్, నాగార్జున సార్, పృథ్వీ సార్, అపర్ణ మేడం, నాగబాబు సార్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయటం, ఎగ్జామినేషన్లో అడగటానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్లోనే డిస్కస్ చేయటం శ్రీధర్ సిసి యొక్క ఫ్యాకల్టీ స్పెషాలిటీ. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే నరేష్ సార్ అండ్ దెన్ విసు సార్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మొబీన్ సార్, వైవిఎస్ శివకుమార్ సార్ అండ్ భార్గవ్ సార్. శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పర్టైజ్ స్టూడెంట్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయటం, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇది ఆన్సర్ చేసే విధంగా స్టూడెంట్స్ని తయారు చేయటం. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్లని ఎగ్జామ్స్గా కండక్ట్ చేసి వాటిని డిస్కస్ చేయటం. ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ చదివినప్పుడు మైండ్లో ఏ పాయింట్ స్ట్రైక్ అవ్వాలి అనేది ఫ్యాకల్టీ పేపర్ డిస్కషన్లు చెప్తారు. మీరు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ యొక్క మోడల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వాలి. సిజిఎల్ టైర్ 1 అయితే టైర్ 1 లెవెల్, టైర్ 2 అయితే టైర్ 2 లెవెల్. సో మీరు రాసేటటువంటి ఎగ్జామ్ మారుతూ ఉన్న కొద్దీ మేము పెట్టే మోడల్ టెస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో స్ట్రాటజీ అనేది ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మోడల్ పేపర్లు మేము కండక్ట్ చేసే ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ రాయాలి. ఏ మోడల్ టెస్ట్లు ఎగ్జామ్ రాస్తున్నామో అవి ఆ యొక్క ఎగ్జామ్కి మాత్రమే ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్, శ్రీధర్ సిసి కండక్ట్ చేసేటటువంటి మోడల్ టెస్ట్లు, ఆ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఇవి స్టూడెంట్స్ కరెక్ట్గా ఫాలో అయినట్లయితే కనుక ఎగ్జామ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో స్టూడెంట్స్ అందరూ రాసేటటువంటి ఎగ్జామ్లో శ్రీధర్ సిసి స్టూడెంట్స్ మంచి ఎడ్జ్ తీసుకొని టాప్లో ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. కేవలం ఈ రీజన్ తోటే మీరు ఇండియాలో ఏ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా సరే శ్రీధర్ సిసి స్టూడెంట్స్ థౌజండ్స్లో సెలెక్ట్ అవుతున్నారు. దీనికి ఓన్లీ రీజన్ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. అట్ ద సేమ్ టైం కంటెంట్ క్వాలిటీ, మేము కండక్ట్ చేసేటటువంటి మోడల్ టెస్ట్లు, మేము కండక్ట్ చేసిన మోడల్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేసే విధానం, ఇది స్టూడెంట్స్ని వారి యొక్క కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేసుకున్నట్లయితే వారికంటే ఎంతో ముందుకి ఉండేలాగా చేస్తాయి. శ్రీధర్ సిసి ఆన్లైన్ బ్యాచ్ 2 సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కోసం ఏదైతే బ్యాచ్ 2 కండక్ట్ చేస్తున్నామో దీనిలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ www.sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి
టాప్ బ్యానర్లో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ బ్యానర్లో ఆన్లైన్ కోర్స్ అని ఉంటుంది. ఆన్లైన్ కోర్స్ మీద క్లిక్ చేశాక నంబర్ ఆఫ్ బ్యాచెస్ కనపడుతూ ఉంటాయి. అంటే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్, ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్, అండ్ బ్యాంక్ తెలుగు మీడియం బ్యాచ్, బ్యాంక్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ కనపడతాయి. వాటిల్లో చూస్ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ పర్చేస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత పేమెంట్ పర్చేస్ చేసేసి మీరు ప్రొసీడ్ అయినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఆన్లైన్ బ్యాచ్ 2 క్లాసెస్కి మీకు యాక్సెస్ వస్తుంది. సో 18th నుండి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ బ్యాచ్ మీరు 17th జనవరి పర్చేస్ చేసిన మీ వ్యాలిడిటీ కౌంట్ 18th జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు 18th పర్చేస్ చేసిన 18th జనవరి నుంచే కౌంట్ అవుతుంది. ఇన్ కేస్ జనవరి 20th కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే జనవరి 20th 2021 నుండి నెక్స్ట్ ఇయర్ జనవరి 20th వరకు మీ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసింది 18th ముందైనా సరే 18th నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది. ఒకవేళ 18th తర్వాత కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు ఏ రోజైతే పర్చేస్ చేశారో ఆ రోజు నుంచి మీ కౌంట్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక 95044333 నెంబర్కి కాల్ చేయండి, లేదా 7569447777 ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా online.sridharcc@gmail.comకి మెయిల్ చేసినట్లయితే మీ క్వరీస్ని మా స్టాఫ్ ఆన్సర్ చేస్తారు. సో వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.